అందరికీ నమస్తే. వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? వార్తలు చూడడానికి తయారుగా ఉన్నారు కదా? చలో మరి వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. విలవిలలాడుతున్న విగ్గురాజా టికెట్ ఇప్పించాలని కోర్టులో కేసు వేద్దామంటే అలా కుదరదు. చూస్తా. మమతా బెనర్జీ ఫాలో అవుతున్నది జగన్ సారును. మేడం సభల్లో సిద్ధం చేస్తున్నది ర్యాంపులను. కాకాని సార్, అసలు చంద్రబాబు ప్రాబ్లం ఏంటి సార్? చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు పాపం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. చిన్న సీఎం కేసిండ్రు చిన్న కుర్చీ. అధికార ప్రతిపక్షాల నడుమ మొదలైంది కచ్చి. 2028లో గెలిచేది బీజేపీనట. కాబోయే సీఎం రమణారెడ్డేనట. తినేది మొగని సొమ్ము, పాడేది ఇంకెవలో పాట అన్నట్లు కొంతమంది లీడర్లు ఒక పార్టీలో గెలిచి రోజు ఇంకో పార్టీ పాట పాడతారు. ఇంకా మీదికెళ్ళి వాళ్ళు ఏదో సొక్కం పూసలు అన్నట్లు రోజు మీటింగులు పెట్టి సొల్లు చెప్తారు. ఈ సొంటోళ్ళందరికీ హెడ్డు గా విగ్గురాజు. ఇప్పుడు గాయన పని ఉన్నది పోయింది కొన్నది పోయింది అన్నట్లు అయింది. అగో మళ్ళా ఏదో చెప్తున్నాడు, ఇందాం పార్రి. వెల్కమ్ టు పచ్చబండ. వెల్కమ్ టు పచ్చబండ. పచ్చబండ అదేంది? రోకలి బండ లెక్క? పచ్చబండ అంటే తెలీదా? చాలా ఫేమస్ ప్రోగ్రామ్. నిజం సార్, నాకు రోకలి బండ, సాలిబండ, గోల్కొండ తప్ప ఈ పచ్చబండ గురించి తెలియదు. అది నేను 5 ఏళ్లుగా పచ్చబండ పెట్టి నన్ను గెలిపించిన పార్టీని తిడుతున్నా కదా, నీకు తెలీదా? గా తిట్లు శాపనార్థాలు ఎవరన్నా చూస్తారా? నేనైతే చూడా. అయినా ఇచ్చిన పార్టీనే తిట్టుడు ఏంది సార్? దానికి మళ్ళా పచ్చబండ అని పేరొకటి. కొంచెమన్నా బోర్ కొట్టదా మీకు? బోర్ కొడితే మా పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కదా, దేంట్లోనో ఒక దాంట్లో డిబేట్లో పాల్గొని అక్కడ కూడా తిడతా. మొత్తానికి తిట్టుడు కామన్ అంటారు. సరే గాని ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? నా పరిస్థితి అంటే మరి అది మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తా. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఏదో ఒక పార్టీలో చేరి పోటీ చేస్తా. నన్నెవరు కాదంటారు? పోటీ చేసి గెలుస్తా అనుకుంటున్నారా? డెఫినెట్గా గెలుస్తా. నాలాంటి జెంటిల్మెన్ను ఎవరు కాదనుకుంటారు, ఎవరు వద్దనుకుంటారు? సరే గాని ఏడికెళ్ళి పోటీ చేస్తారు? ఇప్పుడున్న నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా. అసలు 5 ఏళ్లల్లా మీరు మీ నియోజకవర్గానికి ఎన్నిసార్లు పోయిండ్లు సార్? తక్కువని చెప్పాలి. ఎన్నిసార్లు అంటే మరి అది నేను పోదామనే అనుకున్నా. పోదామని ఎందుకు పోలే? ముహూర్తం బాగా లేకుండేనా? మరి అది ఇది టైం కుదరలేదు. అయినా మా పచ్చ ఛానళ్ళు నేను ఏది చెప్తే అదే రాసుకుంటారు, అదే చూపిస్తారు. నువ్వేంటమ్మా ఇలా సిల్లీ క్వశ్చన్లు అడుగుతున్నావు? మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు అడిగితే నీ మీద కూడా ఒక కేసు దాఖలు చేస్తా. అసలు మీకు టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి టికెట్ వచ్చే పరిస్థితే లేదు తెలుసా? ఆయనతోని పెద్ద తలనొప్పి, లేనిపోని తంట మనకెందుకు అనుకుంటున్నారట. అలా ఏం జరగదు, నేనే పోటీ చేస్తా. చేస్తారు. పొత్తుల బేరంలా మీ నియోజకవర్గం బీజేపీ తీసుకున్నది. వాళ్ళేమో అక్కడ ఎంపీ టికెట్ ఇంకెవరికో ఇద్దామని ఆలోచిస్తున్నారట. దిస్ ఇస్ నాన్ సెన్స్. నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు? ఇస్తారా? అది ఎలా కుదురుతుంది? అదే మరి బాబు దెబ్బ అంటే ఇన్నొద్దులు నిన్ను ఫుల్గా వాడుకున్నాడు. ఇప్పుడు కూరల కరివేపాకు లెక్క తీసి పడేసిండు. ఇప్పుడు ఏం చేస్తావు? అదే ఆలోచిస్తున్నా. టికెట్ ఇప్పించాలని కోర్టులో కేసు వేద్దామంటే అలా కుదరదు. చూస్తా, బాగా ఆలోచించి ఏం చేయాలో చేస్తా. అన్నట్లు మొన్న బాబు కళ్యాణం ఢిల్లీలో అమిత్ షాతోని మీటింగ్ అయినప్పుడు మీరు ఆ రూమ్లోకి పోబోతే సెక్యూరిటీ వాళ్ళు మిమ్మల్ని మెడలు పట్టి బయటకు నూకేసిండ్లట కదా. బాబు పవన్ లైట్ తీసుకున్నారట. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నేను ప్రైమ్ మినిస్టరు, బాగా క్లోజు. అమిత్ షా కూడా నాకు మంచి దోస్తు. ఢిల్లీలో నేనంటే హడలు. ఈడికెళ్ళి దొబ్బై అని అన్నారా అనలేదా? సరే మరి నాకు పచ్చ ఛానల్లో డిబేట్కు టైం అవుతుంది, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నేను వెళ్ళి మరి నన్ను గెలిపించిన పార్టీని తిట్టాలి, మా బాబుకు భజన చేయాలి. కలుస్తా. పోండి. ఇక మీకు ఆ పచ్చబండ, ఈ పచ్చ ఛానళ్లతోనే రోజు మస్తు టైం పాస్ అవుతుంది. చూసిన లానుల్లా ఈ విగ్గురాజు 5 ఏళ్ళు టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీనే తిట్టుకుంటా కూస్తున్నాడు. అవతలి పార్టీకి భజన చేసిండు. ఇప్పుడు చూస్తే ఏ పార్టీ టికెట్ ఇస్తలేదు. అంతే కదా మరి, పదవి ఉన్నదని ఎగిరెగిరి పడితే ఇట్లనే బోర్ల బొక్కలా వాడతారు.
అక్క ఆరాటమే గాని బావ బతకడు అని ఒక సామెత ఉన్నది. ఎల్లో మీడియా ఆరాటమే గాని చంద్రబాబుకు మళ్ళా సీఎం అయ్యే ఛాన్సే లేదు అని అదే సామెతకు ఇంకొంచెం సానబెట్టింది వైసీపీ. అసలు కంటే కొసరెక్కువ అన్నట్లు సిద్ధం సభలు చూసి టీడీపీ ఎల్లో మీడియాకు సల్ల చెమటలు పడుతున్నాయి. మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభకు ఫ్లాప్ అయింది, జనారెవ్వరు రాలే, అదంతా గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ అని సందమామ కథలు చెప్తున్నది ఎల్లో మీడియా. అరే జనం నవ్వుకుంటారన్న సోయి కూడా లేదు వాళ్ళకు. అగో గాదాని గురించే మంత్రి కాకాని మాట్లాడుతున్నాడు. సార్ వాళ్ళు ఏడుపు చూసిండ్లా? ఇది చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు పాపం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. అసలు మీ సభకు జనాలు ఎవ్వరు రాలే, అదంతా గ్రాఫిక్స్ అని అంటున్నారు వాళ్ళు. అసలు ఈ రాష్ట్రంలో గ్రాఫిక్స్ అనేటువంటి దానికి పేటెంట్ ఎవరికి ఉంది? ఎవరు దాన్ని ప్రమోట్ చేసింది? డైరెక్టర్ రాజమౌళి కాదా? చంద్రబాబు. చంద్రబాబా ఆయనేం గ్రాఫిక్స్ చేసిండు సార్? రాజధాని పూర్తి చేయకుండానే రాజధాని అద్భుత కట్టడం ఏ విధంగా ఉంటుందనేటువంటి దాన్ని గ్రాఫిక్స్లో చూపించాడు. అవునవునవును, బోర్లించిన ఇడ్లీ పాత్ర, గమ్మత్తు గమ్మత్తు బిల్డింగులు, అచ్చం అవతార్ సినిమా చూసినట్లే అనిపించింది అప్పట్లాగా గ్రాఫిక్స్ చూస్తే. ఆ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ నిపుణుల కమిటీలో ప్రముఖ దర్శకుడు అనేటువంటి రాజమౌళిని చేర్చాడు. ఎందుకు చేర్చిండు? ఆయన ఇంజనీరా? రాజమౌళి బాహుబలిలో బ్రహ్మాండంగా గ్రాఫిక్స్ చూపించాడు కాబట్టి. నాకు ఇప్పుడు సమజైంది. ఆ సినిమాలు ఉన్నట్లు అమరావతిలో కూడా గ్రాఫిక్స్ సెట్టింగులు వేసి జనాలకు సినిమా చూపెట్టాలని ఆ కమిటీలా రాజమౌళిని కూడా వేసినట్లు ఉన్నది. అప్పుడు లేని దాన్ని ఉన్నట్లు గ్రాఫిక్స్ చేసి నమ్మిద్దాం అనుకున్నారు. ఇప్పుడు మీ సభలకు అంతగానం జనం వస్తే ఎవ్వరు రాలేదని నమ్మించేటందుకు అదంతా గ్రాఫిక్స్ అని అంటున్నారు. ఇట్లా తయారైనలేంది సార్ వీళ్ళు. ఆ జనాన్ని చూపించడానికి మీకు మనసు రాక మీరు ఏదో ఒక విధంగా దానికి సంబంధించి బురద చల్లాలని, ఏదో ఒక విధంగా అంటే జరిగినటువంటి కార్యక్రమాన్ని జరగలేదు అనేటువంటిది సృష్టించాలని మీరు చేసినటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం ఈరోజు వికటించలేదా? వికటించుడు కాదు, ఆ పేపర్ల రాసిన వార్తలు చూసి జనం ఎరగబడి నవ్వుకుంటున్నారు. అయినా వాళ్లకు చెవు మీద పేను వారినట్లు కూడా అనిపించదు. తెల్లారేసరికి ఇంకోటి రెడీ చేస్తారు. పాలిటిక్స్లో ట్రెండ్ సెట్ చేసే లీడర్లు కొందరు ఉంటారు. అది సక్సెస్ అయిందంటే ఇక మిగతా వాళ్ళందరూ అదే ఫార్ములాను ఫాలో అవుతారు. ఇట్లా ట్రెండ్ సెట్ చేసేట్లా ఏపీ సీఎం జగన్ సారు అందరికంటే ముందుంటాడు. ఇప్పుడు జగన్ సార్ ఐడియాను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఫాలో అవుతున్నది. ఏపీలో ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. దాంతోని అన్ని పార్టీలు ప్రచారం షురూ చేసినాయి. సీఎం జగన్ సారు రంగంలో దిగిండు. సిద్ధం పేరుతోని బాహుబలి లెవెల్లో భారీ బహిరంగ సభలు పెడుతున్నది వైసీపీ. ఆ సభలకు స్పెషల్ అట్రాక్షన్ ఏంది అంటే జగన్ సారు జనం దగ్గరకు పోయేటట్లు ర్యాంపులు కడుతున్నారు. గా ర్యాంపు మీద నడుచుకుంటా సారు వాళ్ళ దగ్గరి దాకా పోవచ్చు అన్నట్లు. ఆగో అట్లా ఇట్లయితే ఎక్కడనో దూరంగా కూసున్న కార్యకర్తలు కూడా సారును దగ్గర నుంచి చూడొచ్చు. ఇక ఈ సభలను చూసి ఆ జనాలను చూసి ఎల్లో గ్యాంగుకు నిద్ర పడతలేదు. కానీ ఇదే ఐడియా గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మస్తు నచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళ మీటింగులల్లా ఇట్లనే ర్యాంపులు కట్టి వాటి మీద నడుస్తున్నారు. చూసిండ్లు కదా, వైసీపీ ఐడియా మమతకు మస్తు నచ్చింది కాబట్టే దాన్ని ఫాలో అవుతున్నది. మరి అక్కడ కూడా ఎల్లో మీడియా ఉండేది ఉంటే ఆ సభలకు వచ్చిన జనాలు కూడా గ్రాఫిక్సే అని రాస్తుండే కావచ్చు. తెలంగాణలో హాట్ టాపిక్ వార్త ఏందయ్యా అంటే చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు గురించే. సారుకు సీఎం సారు టూర్లు ఇచ్చిన కుర్చీ గురించే. రేవంత్ సారు భద్రాద్రి జిల్లాకు ఇంద్రమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవానికి పోయే ముందు యాదగిరిగుట్టకు పోయి నర్సన్నను దర్శనం చేసుకున్నాడు. మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. పూజలు బ్రహ్మాండంగా అయినాయి. అయితే అక్కడ బట్టి సారుకిచ్చిన కుర్చీ మీదనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది.
రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అండ్ టీము యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వస్తే పంతుళ్ళు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిండ్రు. అటెంక సీఎం దంపతులు మంత్రులు ప్రత్యేక పూజలు చేసిండ్రు. అయితే అయ్యగారులు వేదాశీర్వచనం ఇచ్చే టైంలో సీఎం గారు సారోళ్ళ మేడము ఇటు దిక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో దిక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్లు కొద్దిగా పెద్దగున్న కుర్చీల మీద కూర్చున్నారు. కానీ సీఎం తర్వాత సీఎం అయిన చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్కు మాత్రం చిన్న కుర్చేసి కూర్చోబెట్టిండ్రు. అరే ఇదేంది అంత పెద్ద మనిషిని ఇట్లా కూర్చోబెట్టిర్రు, ఇదెక్క న్యాయం? కూర్చోబెడితే వాళ్ళతో పాటు పెద్ద కుర్చీలో కూర్చోబెట్టాలి, లేకుంటే పక్కనున్న మంత్రులు చిన్న కుర్చీలో కూర్చొని సార్కు పెద్ద కుర్చీ ఇయ్యాలి గాని చిన్న సీఎం అంటే ఎందుకింత చిన్న చూపు అని గుసగుసలు పెట్టుకున్నారట ఆడున్నోళ్ళు. ఆయనది ముచ్చట ఆ నోట ఈ నోట బీఎస్పీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాకా పోయేసరికి ఆయన ట్వీట్ పెట్టుకొచ్చిండు. దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రి గారికి అవమానము, ఈ అవమానాలు లేని భారత్ కోసమే బీఎస్పీ పోరాటం చేస్తున్నదని రాసుకొస్తే ఇటు దిక్కు కారు పార్టీ ఫైర్ బ్రాండ్ బాల్కసుమన్ బై కూడా కారు పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా బేషరతుగా ఈ జరిగిన సంఘటనకు క్షమాపణ, దళిత జాతికి బహుజన జాతికి క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మీ ఆలోచన ధోరణిని, మీ పద్ధతిని, మీ వ్యవహార శైలిని మార్చుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. అయితే అప్పట్లో ప్రగతి భవన్ ప్రెస్ మీట్ లో కేసీఆర్ సారు కొప్పుల ఈశ్వర్ను జరగరాదే బాబు అన్నందుకు అట్లంటాడా అని చేయి పాటోళ్ళు పెంట చేసిండ్రు. ఇప్పుడు జరిగిన ముచ్చట్ల బట్టి సార్ను చిన్న కుర్చీలో కూర్చోబెట్టినందుకు మరి మీరేం సమాధానం చెప్తారు అని మెసేజ్లు పెడుతుంటే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నడమ టగ్గాఫర్ నడుస్తున్నది. మరి ఈ పంచాయతీ ఏడు అంకపోతుందో, కాంగ్రెస్ బీఆర్ఎస్ ల నడమ ఇట్లనే కీసులాట కొనసాగుతుందో, లేకుంటే నేనే కూర్చున్నా అని మళ్ళా బట్టి సార్తోనే చెప్పిస్తారో గాని భలే పంచాయతీ మోపోయింది పోన్ రాటిట్ చేసి. తెలంగాణలో మస్త్ అంటే మస్తు హుషారైన మంత్రి ఎవరు అని అడిగితే టక్కున ఎవరు పేరు చెప్తారు? ఇంకెవరు, మంత్రి పొన్నం సార్ పేరే చెప్తారు. ఇటు కారు పాటోళ్లను అరుచుకున్నట్లనైనా, అటు కమలం పాటోళ్లను అరుచుకున్నట్లనైనా, ఇంకో దిక్కు వాళ్ళ గవర్నమెంట్ ప్రోగ్రాంలనైనా ముందుండి ముచ్చట పెట్టి దూసుకపోతున్నాడు. షేయి గవర్నమెంట్ వచ్చినాక మస్త్ యాక్టివ్ అయ్యిండు కదా. అయితే పాలిటిక్స్లనే కాదుల్లో సారు ఆటలు కూడా గట్టిగానే ఆడుతున్నాడు. సారు రెడీ సార్? రైట్, సార్ కూతకు పోయిండు. అపోజిషన్ టీము కూడా మొత్తం రెడీ అయింది. సార్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు సార్ ఎన్ని పాయింట్లు తెస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఆగో సారు బోనస్ లైన్ టచ్ చేసేటందుకు కాలు గదిపిండు. ఇక పాయింట్ వచ్చినట్టే. అరే లేవట్టుండ్రి బాలే పని అయింది సారు. సపోర్ట్ చేయక పాయింట్ తీసుకొస్తే ఏమైంది సారు? బోనస్ ప్లస్ టచ్ పాయింట్ తేవాలని టెన్షన్ పడితే మీరే కింద పడిపోతురి. ఇక ఇప్పుడు వేరే టీమోళ్ళు కూతకు పోతారు. రెడీనే అన్న? యవ్వ కథ సల్లగుండా. పొన్నం సారే అంటే సారుకు మించి కోటు నూపుతున్నాడు కదా. ఓ అన్న జర పైలం మంత్రి సారు దిక్కు రాకు. సారు చిన్నప్పుడు కబడ్డీలో ఫస్ట్ ప్రైజ్ కొట్టిండు, అటు దిక్కుపో. అబ్బర బిడ్డ, నేను చెప్పుతుంటే విన్నావానే అన్న? సార్ ఇప్పటికే కింద పడి పౌరుషం మీద ఉన్నాడు. ఇక పోయి నువ్వు సారు దగ్గరనే కబడ్డీ అంటే ఊకుంటాడా? కాలు బట్టి గుంజే. హుస్నాబాద్ మండలం పోతారంలా జిల్లా స్థాయి కబడ్డీల పోటీలు జరుగుతుంటే ప్రారంభోత్సవానికి పోయిన సారు చిన్నప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకొని కబడ్డీ ఆడిండు. కానీ ఏమో అనుకున్నాం, సారు రైడింగ్ కంటే క్యాచింగే బాగా చేస్తున్నాడు. అట్లుంటది మరి పొన్నం సార్ అంటే. తెలంగాణ కర్ణాటకల మా వాళ్ళు మా అక్కలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల విషయంలో తగ్గేదేలే అంటున్నారు. గింత నాన్న తేడా వస్తే చాలు ఒక్కొక్కరు ఎట్లా కొట్టుకుంటున్నారో కూడా చూస్తున్నాం. ఆ తిట్లు, ఆ కొట్టుకునుడు వామ్మో చూస్తుంటే భయం అవుతున్నది కదా. అయితే ఈ కొట్టుకునుడు, వార్నింగులు ఇచ్చుడు ఒక్క బస్సులలోనే కాదు, రైళ్లలో కూడా గట్టిగానే అవుతున్నాయి. చూడండి మీరే.
చుప్ గప్చుప్ అని గల్లా బట్టి మరీ గదమాయిస్తున్నది. మాట మాట్లాడనిస్తోట్టు మెతుకు మింగనిస్తే ఒట్టు. పాపం అన్న పరిస్థితి చూడండి ఎట్లా ఏడుపు ముఖం పెట్టిండో. డెహ్రాడూన్ గోరఖ్పూర్ రైల్లో జరిగింది గొడవ. మరి అక్కోళ్ళకి ఇట్లా సీట్ ఆపుకుంటే ఈ అన్న ఎక్కిండో, పైన సీట్ ఉన్నది, జరగండి జరగండి నేను పోతాను అనుకుంటే ఆగమాగంగా పైకి ఎక్కిండో తెలియదు కానీ అన్న ఒకటని వీళ్ళు ఒకటనేసరికి పొట్టు పంచాది నడిచి ఇంతవరకు వచ్చింది. ఆఖరికి అన్నం దించి వేరే భోగిలకు పంపినరట. కానీ చూడండి బస్సులు రైళ్లలో ఎట్లా కీసులాటలు అవుతున్నాయో. ఎవరో ఒకరు సీట్లో కూర్చొని 2 గంటలు ఓర్చుకునేదానికి పట్టింపులకు పోతున్నారు, జంజాటాలు పెట్టుకుంటున్నారు ఇట్లా. అయ్యా ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.